సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కోసము ఒక టాప్ 20 షార్ట్ క్వెషన్స్ ప్రిపేర్ చేశాను. సో ఈ షార్ట్ క్వెషన్స్ చదువుకుంటే మీకు ఎటువంటి షార్ట్ క్వెషన్స్ వచ్చినా గానీ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. 10 మార్క్స్ మనకు పక్కాగా వస్తాయి. సో ఈ టాప్ 20 షార్ట్ క్వెషన్స్ లాస్ట్ వరకు వినండి. అయితే మంచిగా అర్థమైపోతది. మీరు సింపుల్‌గా ఎగ్జామ్‌లో రాయొచ్చు. ఓకేనా? సో నేను ఆల్రెడీ మనకు యూనిట్ వైస్‌గా ప్రాబ్లమాటిక్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. మనకు ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో మోస్ట్‌లీగా మనకు ప్రాబ్లమ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఐఏపీఎంలో గూడా ప్రతి క్వెషన్‌కి ఒక థియరీ ఆల్రెడీ అగైన్ ప్రాబ్లమ్ గూడా ఇచ్చాడు. సో మొత్తం థియరీ ఇవ్వకుండా ఒక ప్రాబ్లము, ఒక థియరీ ఇచ్చాడు గాబట్టి ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో గూడా మనకు ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంది గాబట్టి సో ప్రాబ్లమ్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గాబట్టి అందుకనే నేను అన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాను మన ఛానెల్‌లో. ఒకవేళ మీరు చూడకపోతే అవి చూడండి. ఓకేనా? సో ప్రస్తుతం ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితేనే మన ఛానెల్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు టాప్ 20 షార్ట్ క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మంచిగా వినండి. ఓకేనా? సో యూనిట్ 1లో సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చూడండి. వాట్ ఈస్ సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిఫర్స్ టు ద ఆర్గనైజేషన్స్ దట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గూడ్స్. సో సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు ఫిజికల్ గూడ్స్ ప్రొవైడ్ చేయదు. సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. అక్కడ మనకు సర్వీస్ అనేది మనము కొనలేము, తీసుకోనలేము. అంటే లైక్ మనము సర్వీస్ అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇంక్లూడ్స్ బ్యాంకింగ్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. ఇప్పుడు టీచర్ మనకు చదువు చెప్తది. హాస్పిటల్‌లో డాక్టర్ మనకు లైక్ ఏంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్‌కి డబ్బులు తీసుకుంటాం గానీ, వాళ్ళ యొక్క వాళ్ళని మనం ఇంటికి తీసుకెళ్ళలేం గదా! జస్ట్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా అన్నమాట. ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పుడు బస్‌లో పోతాం. మనం ప్రయాణిస్తాం. ఆ ప్రయాణిస్తున్నందుకు డబ్బులు ఇస్తాం గానీ, ఆ బస్‌ని మనం తీసుకోలేం గదా! అట్లా ఈ సర్వీసెస్‌ని మనం ఏదైతే సర్వీసెస్‌ని పొందుతామో, దాన్ని సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ద ఔట్‌పుట్ ఈస్ ఇంటాంజిబుల్ అండ్ కెనాట్ బి స్టోర్డ్. మనం తీసుకోలేము. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. అంటే నీకు చూస్తారు అంతే. ఆ సర్వీస్‌ని తీసుకొని నువ్వు ఉంచుకోలేవు గదా! స్టోర్ చేసుకోలేవు గదా! అదొక ఫిజికల్ గుడ్ అనుకో. లైక్ ఏదన్నా ఫుడ్ ఐటెమ్ గానీ, ఏదైనా గానీ స్టోర్ చేసుకుంటావు ఇంట్ల. కానీ ఆ సర్వీస్‌ని స్టోర్ చేసుకోలేవు గదా! అని జెప్పేసి పాయింట్. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ హ్యాపెన్స్ అట్ ద సేమ్ టైమ్. లైక్ హోటల్‌లో నువ్వు హోటల్‌కెళ్ళి మనం ఫుడ్ తీసుకుంటాం. సో, మనకు వెయిటరు సర్వ్ చేస్తాడు. అంటే ఆ సర్వీస్ కిందకొస్తది. ఆల్రెడీ నువ్వు ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటున్నావు. అట్లనమాట. సో, ఒకటేసారి ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ హ్యాపెన్స్ అట్ ద సేమ్ టైమ్. అక్కడ సర్వీస్‌కి సర్వీస్ అయితుంది. ప్రొడక్షన్‌కి ప్రొడక్షన్ అయితుంది. నువ్వు కన్జంప్షన్‌కి కన్జంప్షన్ అయితుంది. అట్లా అన్నమాట. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. సో, ఆపరేషన్ మేనేజ్మెంట్ డీల్స్ విత్ ద managing activities related to production of goods and services. It includes planning, organizing and control operations. సో, ఆపరేషన్ మేనేజ్మెంట్ దేనితోని డీల్ చేస్తది? ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోల్ ఆపరేషన్స్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటిని అన్నిటిని మేనేజ్ చేస్తది. అలాగే ఏంటంటే ఇట్ కవర్స్ ఏరియాస్ లైక్ ప్రొడక్షన్, క్వాలిటీ, ఇన్వెంటరీ అండ్ మెయింటెనెన్స్. సో, ప్రొడక్షన్ గురించి గాని, ఆ ప్రొడక్షన్ యొక్క క్వాలిటీ గురించి గాని, ఇన్వెంటరీస్ గురించి గాని, మెయింటెనెన్స్ అవన్నిటి గురించి మనము ఆపరేషన్ మేనేజ్మెంట్‌లో చెప్తదనమాట. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో, ఇది సర్వీస్ ఆర్గనైజేషన్‌కి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వర్తిస్తదనమాట. ఓకే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఏంటి చూడండి. ఇట్ కన్వర్ట్స్ ఇన్పుట్స్ సచ్ యాస్ రా మెటీరియల్ అండ్ లేబర్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో, ఏంటంటే ప్రొడక్షన్ అంటే ఏంటి? ఒక రా మెటీరియల్‌కి లేబర్స్ వర్క్ చేసి దానికి ఆహ్, కావాల్సినయన్నీ యాడ్ చేసి మనకు ఫినిష్డ్ గుడ్ లాగా కన్వర్ట్ చేస్తారు. సో, మన దాంట్లో సర్వీస్ అన్నా కావచ్చు, ఫినిష్ గూడా అవ్వచ్చు. సో, సర్వీస్ గూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, ఏంటి లైక్ ఇప్పుడు ఒక ఒక డాక్టర్ ఉన్నాడు. నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తాడు? ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాడు, మెడిసిన్స్ యూజ్ చేస్తాడు, హాస్పిటల్, ఫర్నిచర్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకొనే కదా నీకు సర్వీస్ ఇస్తాడు. సో, అతను ఒక్కడే కదా! ఒక్కడు ఇవ్వలేడు కదా! సో, అట్లాంటిదన్నమాట సర్వీస్ ప్రొవైడ్ చేయడము. అలాగే ఫినిష్డ్ గూడ్స్ అంటే దానికి ఏమైనా ఇప్పుడు రైస్ ఉంటది. రైస్ పండించడం అంటే ఎట్లా? పండిస్తాం. పండియంగానే వెంటనే తింటామా? లేదు. మనము దానికి ఇప్పుడు వడ్లుంటాయి. వడ్ల పొట్టు తీస్తాము. పొట్టు తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని ఫినిష్ గూడా అయితది. అప్పటి వరకు ఫినిష్ గూడా కాదు గదా! సో, ఈ ప్రాసెస్‌ని ఏమంటారు? కన్వర్షన్ అంటారు. ప్రొడక్షన్ అని గూడా అంటారు. సో, అట్లనమాట. రా మెటీరియల్‌ని కన్వర్ట్ జేయడమే మనకు ప్రొడక్షన్ అని జెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ అండ్ కాస్ట్ రిడక్షన్. ఏంటి? ఎఫిషియన్సీ మీద ఫోకస్ జేస్తది. ప్రొడక్టివిటీ మీద ఫోకస్ జేస్తది. అలాగే కాస్ట్ రిడక్షన్.
సో ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అవ్వకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా కాస్ట్ రిడక్షన్ పైన ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తుంది. ఇట్ యూజెస్ సైంటిఫిక్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. అంటే సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎటువంటి మనకు లాస్ అవ్వకుండా కానీ, ఎటువంటి టైం వేస్ట్ అవ్వకుండా మనకి ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ చూస్తారనమాట. నెక్స్ట్ ఇట్ ఎయిమ్స్ అట్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఏంటంటే ఈ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసము ఎన్ని విధాలుగైనా ట్రై చేస్తుంది. కస్టమర్స్కు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. సో ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మీన్స్ కన్వర్టింగ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్. సో ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్స్ కన్వర్ట్ చేయడమే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటారు. లైక్ ఇప్పుడు రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గుడ్స్ వరకి అట్లనమాట. సో ఇన్పుట్స్ లైక్ మెటీరియల్స్, లేబర్స్, మిషన్స్, ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు లేబర్స్ అని ఎందుకు అన్నామంటే ఒక లేబర్ ఒక రా మెటీరియల్ నుంచి ఇన్పుట్ గుడ్ ఫినిష్డ్ గుడ్ కన్వర్ట్ చేస్తాడు. సో అందుకని దాంట్లో లేబర్ కూడా ఇంక్లూడ్ అవుతాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఒక మెటీరియల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉండదు, లైక్ స్టిచ్చింగ్ షాప్ ఉంటుంది. సో ఆయన ఒక క్లాత్ని తీసుకొని ఒక డ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాడు. సో అతను కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా. ఒక మిషనే కాకుండా లేబర్ ఇన్వాల్వ్ అయ్యిండు, మెటీరియల్ ఇన్వాల్వ్ అయింది, ఆయన యొక్క నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇవన్నీ ఇన్పుట్స్. ఒక డ్రెస్ తయారు చేయడానికి టైలర్ క్లాత్ కావాలి, అలాగే మిషన్ కావాలి, ఆయనకు నాలెడ్జ్ కావాలి, అయిన కావాలి. ఇవన్నీ అయితేనే కదా మనకు ఫినిష్డ్ డ్రెస్ వస్తుంది. సో అట్లనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే దాంట్లో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇట్ ప్రొసీడ్స్ యాడ్ వాల్యూ టు ఇన్పుట్స్. సో ఏదైతే ఇన్పుట్స్కి వాల్యూ కలిపితేనే మనకు అవుట్పుట్స్ వస్తుంది. సో అవుట్పుట్ కెన్ బి గూడ్స్ ఆర్ సర్వీసెస్. అవుట్పుట్స్ ఏమైనా ఉండొచ్చు, గూడ్స్ ఉండొచ్చు, సర్వీసెస్ ఉండొచ్చు అట్లనమాట. నెక్స్ట్ అగ్రిగేట్ యూనిట్ 2లో నుంచి అగ్రిగేట్ ప్లానింగ్ అంటే ఏంటి చూడండి. అగ్రిగేట్ ప్లానింగ్ అంటే ఏంటి? అగ్రిగేట్ ప్లానింగ్ ఈజ్ ద మీడియం టర్మ్ ప్రొడక్షన్ ప్లానింగ్ యాక్టివిటీ. ఇదేంటంటే మీడియం టర్మ్, ఇప్పుడు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేలాగా మీడియం టర్మ్ ప్రొడక్షన్ ప్లానింగ్ యాక్టివిటీ. ఇది ఒక ప్రొడక్షన్లో ప్లానింగ్ యాక్టివిటీ అనమాట. ఇట్ బ్యాలెన్సెస్ డిమాండ్ విత్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ని ఫ్లక్చువేట్ చేస్తుంది అనమాట. డిమాండ్ తక్కువ ఉంటే తక్కువ ప్రొడక్షన్, డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ అన్నట్టు బ్యాలెన్స్ చేస్తుంది ఈ అగ్రిగేట్ ప్లానింగ్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్లానింగ్ వర్క్ ఫోర్స్ అండ్ ఇన్వెంటరీ అండ్ ప్రొడక్షన్ లెవెల్స్. సో ఏంటంటే ఇప్పుడు అగ్రిగేట్ ప్లానింగ్ వల్ల ఏంటంటే ఒకవేళ తక్కువ ప్రొడక్షన్ ఉందనుకో, తక్కువ వర్క్ ఫోర్స్ని తీసుకుంటుంది. ఎక్కువ ప్రొడక్షన్ కావాలనుకో, ఎక్కువ డిమాండ్ ఉందనుకో, ఎక్కువ హ్యూమన్ పవర్ని తీసుకుంటుంది, ఎక్కువ మిషన్స్ని యూజ్ చేస్తుంది. సో ఇంకా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి తొందరగా ప్రొడక్షన్ అయ్యేటట్టు, డిమాండ్కి తగ్గట్టు సప్లై అయ్యేటట్టు చూస్తుంది అనమాట. అట్లనమాట. ఒకవేళ తక్కువ ఉందనుకో అవసరం లేదు, తక్కువ మందిని తీసుకొని తక్కువ మిషన్స్ యూజ్ చేసుకొని వర్క్ చేసుకుంటుంది అట్లనమాట. ఇట్ ఈజ్ యూజువల్లీ ప్రిపేర్డ్ ఫర్ 3 to 18 months. అంటే 3 to 18 months డ్యూరేషన్కి ఈ అగ్రిగేట్ ప్లానింగ్ యూజ్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ లైన్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? లైన్ బ్యాలెన్సింగ్ మీన్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఏ వర్క్ ఈవెన్లీ అమాంగ్ వర్క్ స్టేషన్స్. ఇట్ రెడ్యూసెస్ ఐడియల్ టైమ్ ఆఫ్ వర్కర్స్ అండ్ మెషిన్స్. ఇట్ అవాయిడ్స్ బాటిల్నెక్స్ ఇన్ ద ప్రొడక్షన్. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రొడక్షన్ లైన్. సో ఇప్పుడు లైక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో లైక్ క్లాత్ ఇండస్ట్రీ అనుకుందాం. క్లాత్ ఇండస్ట్రీలో ఒక ఏరియాలో ఫుల్గా ప్రొడక్షన్ ఉంటుంది, అలాగే ఫుల్గా గిరాక్ ఉంటుంది. సో కొన్ని ఏరియాస్లో తక్కువ ఉంటుంది, కానీ తప్పదు. ఒక ఫ్రాంచైజ్ పెట్టుకున్నప్పుడు అన్ని ఏరియాలో నడిపియాలి అంతే. ఒకవేళ గిరాక్ అయినా సరే అవ్వకపోయినా సరే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అన్నిట్లో వర్కర్స్ కావాలి. ఇప్పుడు గిరాకీ వస్తేనే వర్కర్లు ఉంచుకుంటా అంటే నడవదు కదా, అప్పటిదప్పట్లో వర్కర్స్ రారు కదా. సో ఏంటంటే అన్నిట్లో మ్యాండేటరీ వర్కర్స్ ఉంటారు, మ్యాండేటరీ మిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒక ఏరియాలో నీకు ఫుల్గా గిరాకీ ఉంటుంది, ఒక ఏరియాలో తక్కువ ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలంటే ఇప్పుడు ఫుల్గా గిరాకీ ఉన్నదని చెప్పేసి అందులో ఉన్న వర్కర్స్ అందరిని పంపించలేం కదా. ఏం చేయాలంటే దీంట్లో ఉన్న వర్క్ని వేరే వేరే ఫ్రాంచైజ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక 1000 షర్ట్స్ వచ్చినాయి స్టిచ్చింగ్ చేయడానికి, బట్ ఇక్కడ ఒక 10 వర్కర్స్ ఉన్నారు. అంటే 100 ఒక్క వర్కర్ 100 కుట్టాలన్నమాట, 100 స్టిచ్ చేయాలా. ఒక 2 డేస్లో అంటే అవుతుందా? అవ్వదు. అవ్వకపోతే ఏం చేయాలి? సో ఇక్కడ మనము కాంట్రాక్ట్ తీసుకున్నాం 2 డేస్లో అవ్వాలని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే వేరే ఫ్రాంచైజ్లో ఖాళీగా ఉంటారో వర్కర్స్, అలాగే ఐడియల్గా ఉంటాయో మిషన్స్, ఆ మిషన్స్కి ఫ్రాంచైజ్కి పంపిస్తారనమాట. అక్కడ పంపించి వర్క్ని షేర్ చేసుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వర్క్. అప్పుడే కస్టమర్స్కి మనము ఆన్ టైంలో ఇవ్వగలుగుతాము, అట్లా లైన్ బ్యాలెన్స్ చేయగలుగుతాము. సో ఈ ప్రొడక్షన్ లైన్ని
ఇక్కడ చూడు, ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ లైన్. సో ప్రొడక్షన్ లైన్ అనేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, ఆన్ టైంలో మనకు కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అట్లనమాట, ఖాళీగా ఉండనివ్వకుండా వర్క్ని అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్. మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ షోస్ దట్ హౌ మచ్ టు ప్రొడ్యూస్, అంటే ఎట్లా ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఏం ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ చెప్తుంది. నెక్స్ట్ ఇట్ స్పెసిఫైస్ ద టైమింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫినిష్డ్ గుడ్స్, అంటే ఆ, ఏ ఎన్ని రోజుల లోపల మనం ఫినిష్ గుడ్ తయారు చేయాలి, లైక్ ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లోపల, లేకపోతే వీక్ ఎండ్ లోపలన, ఒక 10 days లోపల ఈ ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయగలం అని చెప్పేసి ఈ మనకు ఎంపీఎస్ మనకు చెప్తుంది అన్నమాట. మాస్టర్ ప్రొడక్షన్ ప్లానింగ్, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అనేది మనకి ఎన్ని రోజులలో ప్రొడక్షన్ అయిపోతుంది అని చెప్పేసి డెడ్ ఎండ్ డేట్ స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ ద కస్టమర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. సో లింక్ బిట్వీన్ ద కస్టమర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అంటే కస్టమర్కి తగ్గట్టు, డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ చెప్తుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫర్ ద ఎంఆర్పి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫర్ ఎంఆర్పి అంట. ఎంఆర్పికి ఇంపార్టెంట్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3లో చూసుకుంటే ప్లాంట్ లేఅవుట్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ప్లాంట్ అంటే మీకు ఏం తెలుసు, ప్లాంట్ లేఅవుట్ ఈస్ ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ మిషన్స్ అండ్ ఫెసిలిటీస్. సో ప్లాంట్ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఉన్న ఏరియా. ఓకే, సో సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ఇండస్ట్రీలో ప్లాంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి అట్లా అనమాట. సో ఇక్కడ చూడండి, ప్లాంట్ లేఅవుట్ ఈస్ ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ మిషన్స్ అండ్ ఫెసిలిటీస్. ఇట్ ఎన్షూర్ స్మూత్ అండ్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్, ఇట్ రిడ్యూసెస్ మెటీరియల్ హ్యాండింగ్ కాస్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్. సో చిన్న మెషిన్స్ యూజ్ చేసి స్పేస్ని కవర్ చేయడము, తక్కువ స్పేస్లో యూటిలైజ్ చేసుకోవడము, అలాగే మెటీరియల్ హ్యాండింగ్ కాస్ట్ తగ్గించడం అనమాట. సో లైక్ ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు మనము హ్యూమన్ పవర్తోని తయారు చేసినాం అనుకో, మనుషులు ఏంటంటే సరిగ్గా చేయక కొన్ని వేస్ట్ చేస్తారు ప్రోడక్ట్స్. అది ఇప్పుడు మిషన్ అనుకో, అది ఎంత కావాలో అంతే తీసుకొని ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఆ మిషన్. కానీ మనుషులు ఏంటంటే కొన్ని వేస్ట్ చేస్తారు. లైక్ అంటే మనం వేస్ట్ చేస్తామని కాదు, కానీ కొన్ని మన వల్ల కాదు, కొన్ని మిషన్ వల్ల కరెక్ట్గా అవుతుంది, అవసరమైనంత మెటీరియల్ తీసుకుంటుంది, కానీ మనం ఎక్కువ మెటీరియల్ తీసుకొని వేస్ట్ చేయడం అట్లాంటిది. సో ఆ హ్యాండ్లింగ్ కాస్ట్ మిషన్స్ యూజ్ చేస్తే తక్కువ అవుతుంది అట్లా అని. సో ఏంటంటే స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ అనమాట. మంచిగా స్మూత్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మిషన్స్ యూజ్ చేస్తే. ఎందుకంటే లైక్ మనుషులు యూజ్ చేస్తే చిందరవందరగా అట్లా క్లీన్గా ఉండకపోవడము, లేకపోతే ఏదైనా డిఫెక్ట్స్ రావడము. మిషన్ ఏంటంటే దానికి రిక్వైర్మెంట్ ఎట్లా మ్యాచ్ అయితే మనము ఎట్లయితే రిక్వైర్మెంట్ ఇస్తామో అట్లనే మనకు ప్రొడక్షన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్క్ స్టడీ ఈజ్ a scientific technique to improve work efficiency. It studies work methods and time taken. It aims to increase productivity. It reduces unnecessary movements and delays. So వర్క్ స్టడీ ఈజ్ ఎ సైంటిఫిక్ టెక్నిక్ అంట. మనకు వర్క్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఈ వర్క్ స్టడీ యూజ్ చేస్తారు. వర్క్ ఏంటంటే ఇట్ స్టడీస్ వర్క్ మెథడ్స్ అండ్ టైం టేకెన్, ఎంత టైం తీసుకుంటుంది, ఎటువంటి వర్క్ మెథడ్స్ యూజ్ చేయాలని చెప్పేసి ఉంది. అలాగే ఇంక్రీస్ ప్రొడక్టివిటీ ఏంటంటే దాని యొక్క ఏమైంది, వర్క్ స్టడీ యొక్క ఏం మెయిన్ ఇంక్రీస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం. మళ్ళీ ఏంటి, అన్నెసెసరీ మూవ్మెంట్స్ అండ్ డీలేస్ కాకుండా మనకు వర్క్ స్టడీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ డిజైన్ ఈజ్ ద డిసైడ్స్ హౌ ప్రొడక్షన్ యాక్టివిటీస్ షుడ్ బి క్యారీడ్ అవుట్. సో ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఎట్లా క్యారీ అవ్వాలని చెప్పేసి మనకు ప్రాసెస్ డిజైన్ చెప్తుంది. ఇట్ డిటర్మైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ ఎటువంటి సీక్వెన్స్లో వెళ్ళాలి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలా, లేకపోతే ఆల్టర్నేట్గా వెళ్ళాలా, లేకపోతే వెనుక నుంచి రావాలా, ముందు నుంచి రావాలా, సో ఆ ఆర్డర్ని ఫిక్స్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ డిజైన్. ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు అని చెప్పేసి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద సెలెక్టింగ్ సూటబుల్ మెషిన్స్ అండ్ మెథడ్స్. సో ఏ పనికి ఏ మెషిన్ అవసరము, ఏ పనికి ఏ మెథడ్ అవసరము, ఏ ఏ ఎటువంటి ప్రాసెస్కి ఎటువంటి మెథడ్ యూజ్ చేయాలి, ఎటువంటి మెషిన్ యూజ్ చేయాలని చెప్పేసి మనకు ప్రాసెస్ డిజైన్ స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో ఏ దానికి ఏం అవసరమో, ఏది యూజ్ చేయాలో అది యూజ్ చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో తప్పు యూజ్ చేసినాం అనుకో టైం వేస్ట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏమైతే టైం వేస్ట్ అయితే ఏమవుతుంది, లాస్ అవుతాం. సో ప్రొడక్ట్ లాస్ అవుతాము, టైం లాస్ అవుతాము, అన్ని లాస్ అవుతాము. సో అట్లాంటప్పుడు ఇబ్బంది కదా. సో అందుకనే ప్రాసెస్ డిజైన్ అది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే రెడ్యూస్డ్ కాస్ట్, ఎటువంటి లాస్ రాదు కాబట్టి మనకు కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అట్లా. నెక్స్ట్ యూనిట్ 4లో నుంచి ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్. దే ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. దే ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దే హెల్ప్ ఆర్గనైజేషన్ కంప్లీట్ గ్లోబలీ. సో గ్లోబల్గా ఆర్గనైజేషన్స్కి ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్
హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా అవ్వాలి, కస్టమర్ ఎట్లా సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళకి ఎట్లాంటి ఫీడ్‌బ్యాక్ వాళ్ళ నుంచి ఎటువంటి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి మనము, వాళ్ళకి ఎట్లా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, వాళ్ళకి ఎట్లా సర్వీస్ ఇవ్వాలి, ఎటువంటి సర్వీస్ ఇవ్వాలి. సో, ఇలాను మొత్తం కస్టమర్‌కి మంచిగా ఇంప్రెస్ అయ్యేటట్టు, కస్టమర్ ఫుల్‌గా హ్యాపీగా ఉండేటట్టు మనం ఎట్లా ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి మనకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ హెల్ప్ చేస్తదన్నమాట. ఓకే. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ యూజెస్ స్టాటిస్టికల్ టూల్స్ టు కంట్రోల్ క్వాలిటీ. సో, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది ఒక మెథడ్. సో, స్టాటిస్టికల్ టూల్స్ వాడి మన క్వాలిటీని అనేది కంట్రోల్ చేస్తాయన్నమాట. ఎట్లుంది, బెస్ట్ క్వాలిటీ ఉందా, యావరేజ్ క్వాలిటీ ఉందా, గుడ్ క్వాలిటీ ఉందా, బ్యాడ్ క్వాలిటీ ఉందా అని చెప్పేసి మనకు క్వాలిటీ కంట్రోల్‌లో చేస్తదన్నమాట. దేనితోని? స్టాటిస్టికల్ టూల్స్‌తోని. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్స్ అండ్ వేరియేషన్. సో, మన యొక్క క్వాలిటీ అనేది లైక్ ఏదైనా ప్రొడక్షన్‌లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా గాని, వేరియేషన్ ఉన్నా గాని, మనం అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా వచ్చిందనుకో, సో, అది ఐడెంటిఫై చేయడానికి మనకు స్టాటిస్టికల్ టూల్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రొడక్షన్. సో, మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు కాబట్టి ఈ టూల్స్ యూజ్ చేస్తే ఎటువంటి లైక్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నావు. స్టార్టింగే నీకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అది నీకు తెలవలేదు. సో, అన్ని ప్రొడక్ట్స్ అట్లనే తయారు చేసుకుంటూ పోతావు. సో, మనం ఏం చేస్తాం, ఒక ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేసి మనం చెక్ చేసినామనుకో, ఆ ప్రొడక్ట్ డిఫెక్ట్ అని తెలిస్తే మనం ఆ ప్రొడక్షన్ అనేది ఆపేస్తాము. నెక్స్ట్ అది మనం సరి చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు అది హెల్ప్‌ఫుల్ అయితది. ఒకవేళ మనం అది చూసుకోలేమనుకో, చేసిన ప్రొడక్ట్స్ అంతా వేస్ట్ అయితది కదా! లాస్ అయితాం కదా! రీవర్క్ ఇక్కడ చూడండి. ఇట్ రెడ్యూసెస్ వేస్టేజ్ అండ్ రీవర్క్. మళ్ళీ రీవర్క్ చేయాల్సొస్తది. సో, ఇవన్నీ కంట్రోల్ చేస్తది. ఏంటి? స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. దేన్ని యూజ్ చేసుకొని? స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. Control charts are used to monitor process variation. Statistical tool and acceptance sampling decides acceptance or rejection of lots. Pair into analysis identifies major causes of defects. సో ఏంటంటే శాంప్లింగ్స్ ఇప్పుడు ఒక శాంపిల్‌ని టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని చెప్పేసి మనకి టూల్ చెప్తదనమాట. నెక్స్ట్ ఏంటి? ఐడెంటిఫై మేజర్ కాజ్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే మేజర్ డిఫెక్ట్స్‌ని ఇది ఐడెంటిఫై చేస్తది. దాన్నే పెరెంటో అనాలిసిస్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఇక్కడ కంట్రోల్ చార్ట్స్ ఏమో మానిటర్ చేస్తది. ప్రాసెస్ వేరియేషన్ ఉంటే చెప్తది. ఇక్కడ మళ్ళా అలాగే ఏం చేస్తది? యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ డిసైడ్స్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ లాట్స్. సో, ఏంటంటే యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ఏం చేస్తది? యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని చెప్తది. నెక్స్ట్ పెరెంటో అనాలిసిస్ ఏం చెప్తది? డిఫెక్ట్స్‌ని ఉంటే మేజర్ కాసెస్ ఆఫ్ డిఫెక్ట్స్ గురించి చెప్తదనమాట. అట్లా. సో, ఇవన్నీ 3 స్టాటిస్టికల్ టూల్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టీక్యూఎం గురించి ఒక సబ్జెక్ట్ ఉంది మనకు. నెక్స్ట్ ఎగ్జామ్ అది. టీక్యూఎం ఈజ్ ఎ మేనేజ్మెంట్ అప్రోచ్ ఫర్ ద కంటిన్యూయస్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్. ఏంటి? టీక్యూఎం అనేది ఒక మేనేజ్మెంట్. మనకు కంటిన్యూయస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ హెల్ప్ చేస్తది. ఇట్ ఫోకసెస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏ మేనేజ్మెంట్ అయినా గానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తది. సో, ఇది గూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తది. ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఎంప్లాయీస్. సో, మనకు ఒక మేనేజ్మెంట్‌లో మేనేజర్ దగ్గర నుంచి సీఈఓ వరకు అందరిని ఇన్వాల్వ్ చేస్తదన్నమాట. ఎవ్వరు ఎట్లుండాలని జెప్పేసి. నెక్స్ట్ ఇట్ ఎంఫసైజెస్ డ్యూరింగ్ వర్క్ రైట్ ద ఫస్ట్ టైమ్. ఇట్ ఎంఫసైజెస్ డ్యూరింగ్ వర్క్ రైట్ ద ఫస్ట్ టైమ్. సో, ఫస్ట్ టైమ్ చేసినా, లాస్ట్ టైమ్ చేసినా, ఎప్పుడు చేసినా కరెక్ట్‌గా పనిచేయాలని చెప్పేసి ఎంఫసైజ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ యూనిట్ 5లో ఫిక్స్డ్ పీరియడ్ క్వాంటిటీ సిస్టమ్. సో, ఇన్ దిస్ సిస్టమ్ ఇన్వెంటరీ ఈజ్ ఆర్డర్డ్ అట్ ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్. సో, ఫిక్స్డ్ పీరియడ్ క్వాంటిటీ సిస్టమ్ అంటే ఏంటంటే మనం ఏదన్నా గానీ ఇప్పుడు మనది ఒక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీలో ఎన్ని నెలలకి ఎంత రా మెటీరియల్ అవసరం పడుతదో మనకు తెలుస్తది కదా! నార్మల్‌గా మనకు అంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ చూసుకొని, మన సేల్స్ చూసుకొని మనకు తెలుస్తది కదా! సో, మనం ఏం చేస్తామంటే నెలకొకసారి ఇంత రా మెటీరియల్ ఆర్డర్ చేసుకుంటాం కదా! సో, రోజు ఆర్డర్ చేయలేం కదా! ఇప్పుడు ఎక్కడో దూరంలో ఉంటది. అది రోజు చేసుకోలేం కదా! సో, ఒకటేసారి నెలకు సరిపోయేంత తీసుకుంటాం. సో, దాన్నేమంటారు ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్ అంటారు. నెలకొకసారి మనం ఇన్వెంటరీ ఆర్డర్ చేసుకుంటాం. సో, దిస్ ఆర్డర్ క్వాంటిటీ వేరీస్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో, ఈ నెలలో మనకు ఫుల్లుగా గిరాకయింది. నెక్స్ట్ మంత్ వచ్చేలోపు మనకు ఆ ఇన్వెంటరీ సరిపోవట్లేదు. సో, ఏం చేస్తాం నెక్స్ట్ మంత్ కొద్దిగా ఎక్కువ ఆర్డర్ చేస్తాం. అట్లనమాట. కానీ నెలకి ఆర్డర్ చేస్తాం గానీ, ఇయ్యాల అయిపోయిందని చెప్పేసి ఎంటనే ఆర్డర్ చేయడం కాదు. అర్థమైందా? ఈ నెలలో తక్కువ పడితే ఇప్పుడు వచ్చే ఆర్డర్‌కి కొద్దిగా రిక్వైర్మెంట్ పెంచుకుంటాం గానీ, ఎంటనే తెల్లారి ఆర్డర్ చేయలేం కదా! కంపల్సరీ 1 మంత్‌కి ఒకసారి ఆర్డర్ చేయడం గానీ, 1 వీక్‌కి ఒకసారి ఆర్డర్ చేయడం గానీ, సో, ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. సో, దీన్ని ఫిక్స్డ్ పీరియడ్ క్వాంటిటీ సిస్టమ్ అంటారు. ఇట్ ఈజీ టు ఆపరేట్. ఎందుకంటే రోజు ఆ తలనొప్పి ఉండదు. ఒకటేసారి నెలకు సరిపోయేంత తెచ్చుకుంటాం.
మన గోడౌన్లో పెట్టుకుంటాం అట్లనమాట. ఇట్ ఈజియర్ టు ఆపరేట్, ఇట్ సస్టైన్ ఫర్ రొటీన్ ఐటమ్స్. ఓకే, సో రొటీన్ ఐటమ్స్కి సస్టైనబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ స్టాక్. సేఫ్టీ స్టాక్ అంటే ఏంటంటే సేఫ్టీ స్టాక్ ఈస్ ద ఎక్స్ట్రా ఇన్వెంటరీ, కీప్ ఇట్ యాజ్ ఏ బఫర్. ఇట్ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ డిమాండ్ అండ్ lead time uncertainty, and it prevents stock out situations, it ensures smooth production. సో సేఫ్టీ స్టాక్ అంటే ఏంటంటే మనకు అన్సర్టెనిటీ, ఒక్కొక్కసారి ఏమైందో ఐటమ్ షార్టేజ్ అవ్వడం కానీ, ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు రావడం కానీ, రా మెటీరియల్ షార్టేజ్ కానీ ఏమన్నా కావచ్చు. సో ముందుగా మనకు ఒక 1 మంత్ స్టాక్ అనేది ముందే, ఇప్పుడు ఒక 1 మంత్లో ఇంత స్టాక్ మనకు అమ్ముతుంది కదా, ఏం చేస్తామంటే 2 మంత్స్ స్టాక్ తీసుకుంటాం. ఆ 1 మంత్ స్టాక్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక స్టాక్ నెక్స్ట్ మనకు స్టాక్ రాలేదనుకో, రీస్టాక్ అయ్యే లోపు మనకు పక్కకు పెట్టుకున్న 1 మంత్ స్టాక్ యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా సేఫ్టీ స్టాక్ యూజ్ చేసుకోవాలి. దేనికి, మనకు ఎటువంటి ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఎటువంటి స్కేర్సిటీ అవ్వకుండా మనము సేఫ్టీ స్టాక్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ బిన్ కార్డ్. బిన్ కార్డ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ ద స్టోర్ లెవెల్. ఇట్ షోస్ రిసిప్ట్, ఇష్యూ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ద స్టోర్ కీపర్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇన్వెంటరీ కంట్రోల్. బిన్ కార్డ్ అనేది ఏంటంటే స్టోర్ లెవెల్లో మెయింటైన్ చేస్తారంట. ఇట్ షోస్ రిసిప్ట్ అండ్ ఇష్యూ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్ యొక్క రిసిప్ట్, ఇష్యూ ఇవన్నీ చూపిస్తుంది అనమాట బిన్ కార్డ్. మనది ఒక ప్రొడక్ట్ యొక్క రిసిప్ట్, ప్రొడక్ట్ యొక్క ఇష్యూ, ఇవన్నీ దాంట్లో నోట్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇన్వెంటరీ కంట్రోల్. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో వెంటనే నోటిఫై చేస్తే నెక్స్ట్ ఇంకోసారి ఆ ప్రాబ్లం జరగకుండా చూస్తుంది. అప్పుడే ఈ బిన్ కార్డ్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డబుల్ బిన్ సిస్టమ్. డబుల్ బిన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇన్వెంటరీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద 2 bins, 1 bin is used while the other is reserved. When the first bin is empty, reorder is placed. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్. నేను చదివితేనే అర్థమైంది కావచ్చు, ఏం లేదు. 2 bins యూజ్ చేస్తారట, ఒకటి అయిపోయినప్పుడు ఇంకోటి యూజ్ చేస్తారు, ఇంకోటి ఆర్డర్ పెడతారు కదా, అది వచ్చేలోపు ఇది యూజ్ అవుతుంది అనమాట, అంతే. నెక్స్ట్ స్టోర్ లెడ్జర్. స్టోర్ లెడ్జర్ అనేది ఒక అకౌంట్ అన్నమాట, ఒక అకౌంట్ బుక్. ఇది ఒక బుక్, స్టోర్ లెడ్జర్ అనేది ఒక బుక్. సో ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు? అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మన దగ్గర ఉన్న ఒక క్వాంటిటీ, మన దగ్గర ప్రొడక్ట్ అనేది ఎంత క్వాంటిటీ ఉంది, దాని వాల్యూ ఎంత అని చెప్పేసి డే బై డే, వీక్ బై వీక్, మంత్లీ బై మంత్లీ, ఇయర్ బై ఇయర్ ఎవ్రీథింగ్ దాంట్లో నోట్ చేసుకుంటారు అనమాట. మన దగ్గర ఇలా ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత అమ్మింది, ఎంత కొన్నాము, దాని యొక్క వాల్యూ ఎంత, మనకి ఇలా వచ్చిన వసూళ్ళు ఎన్ని ఎన్ని సంపాదించినాము, అన్ని దాంట్లో రాస్తారనమాట. క్వాంటిటీ ఎంత పోతుంది, ఎంత వస్తుంది, అన్ని రాస్తారనమాట. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇన్వెంటరీ వాల్యుయేషన్. సో దాని యొక్క వాల్యూ తెలుసుకోవడానికి మనకి స్టోర్ లెడ్జర్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ సపోర్ట్స్ కాస్ట్ కంట్రోల్. సో ఇప్పుడు లైక్ మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉన్నదో తెలియకుండా ఆర్డర్ చేయలేం కదా. సో లైక్ ఇప్పుడు ఈ నెల మనకు సరిగ్గా అమ్మలేదు, మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అమ్మలేవు, నెక్స్ట్ మంత్ అట్లనే ఆర్డర్ చేస్తావా? చేయవు. ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఉంది, ఇంకా ఆర్డర్ చేస్తే ఖరాబ్ అవుతుంది, అట్లా అనమాట. సో క్వాంటిటీ ఎంత ఉన్నదో చూసుకొని మనం ఆర్డర్ చేస్తాం. ఆల్రెడీ నీ దగ్గర సంథింగ్ ఒక వాల్యూ యొక్క ఒక లైక్ ఒక ₹1,00,000 క్వాంటిటీ ఉంది, నెక్స్ట్ మంత్లో ఎంత ఆర్డర్ చేస్తావో దానికి తగ్గట్టు నీకు ఎంత అమ్ముతుందో దాన్ని చూసుకొని ఆర్డర్ చేసుకుంటావు అనమాట, అట్లా. నెక్స్ట్ ఎస్డిఈ అనాలిసిస్. ఎస్డిఈ అనాలిసిస్ అంటే ఏంటి చూడండి. ఎస్డిఈ అనాలిసిస్ క్లాసిఫై ఇంటూ ఇన్వెంటరీ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. ఎస్ ఐటమ్స్ ఆర్ స్కేర్ ఐటమ్స్, డి ఐటమ్స్ ఆర్ డిఫికల్ట్ టు ప్రొక్యూర్, అండ్ ఈ ఐటమ్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్. సో మనం ఇన్వెంటర్ని ఇక్కడ 3 టర్మ్స్ లాగా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఎస్ అంటే ఏంటి అంటే స్కేర్స్ ఐటమ్ అంటే ఒక్కొక్కసారి షార్టేజ్ అవుతుంది. సో అటువంటి ఏం చేయాలి, మనము ఎక్కువ స్టాక్ తీసుకోవాలి. అండ్ డిఫికల్ట్ టు ప్రొక్యూర్ అంటే డిఫికల్ట్ టు ప్రొడక్షన్ అనమాట. ఇటువంటి ఒక్కొక్కసారి అంటే పండియడానికి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. సో లైక్ అవైలబుల్ ఎక్కువ ఉండాయి అనమాట. సో అవి కూడా మనం ఆల్రెడీ ఎక్కువ స్టాకేజ్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆర్డర్ చేస్తూ ఉండాలి. కస్టమర్స్కి అన్సాటిస్ఫై అవ్వకుండా మనము ప్రొడక్షన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్. సో ఎప్పుడైనా దొరుకుతాయి కాబట్టి, ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు కాబట్టి, ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి, నువ్వు తక్కువ ఐటమ్స్ ఉన్నా కానీ వెంటనే వస్తాయి మనకు, ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ కాబట్టి, అట్లా. సో ఇదన్నమాట ఎస్డిఈ అనాలిసిస్ అంటే. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన వాల్యుబుల్ కంటెంట్ని మిస్ అవ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.